ఈ శ్లోక పారాయణం వల్ల మనశ్శాంతి లేని వారికి మానసిక ప్రశాంతత మరియు మానసిక ఆనందము సర్వసుఖాలు లభిస్తాయి. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. సౌందర్యలహరి 33వ శ్లోకం. స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిదమాదౌ తవ మనోః నిధాయైకే నిత్యే నిరవధి మహాభోగరసికాః భజంతి త్వాం చింతామణిగుణనిబద్ధాక్షవలయాః శివాగ్నౌ జుహ్వంతః సురభిఘృతధారాహుతిశతైః. ఈ శ్లోకంలోని భావాన్ని పరిశీలిస్తే ఇది రహస్య సాంకేతిక బీజాక్షరయుత సాధన ప్రయోగపూర్వకంగా గ్రహించేది. అంటే సమయాచారం విధానంలో మంత్ర పునశ్చరణ జపం ఉండదు. అట్లే కంటికి కనిపించని హోమవిధి కూడా ఉండదు. మనస్సులోనే పూర్తిగా అనుష్ఠానం చేయబడేది. ఈ మంత్రానికి కామరాజ, లక్ష్మి, భువనేశ్వరి బీజాలు జత చేసి హృదయంలో అమ్మను స్మరిస్తూ త్రికోణ రూపంలోని ఉయ్యస్థానంలో అమ్మను సంతృప్తిపరిచేలా సేవిస్తున్న సమయాచారుల తీరు చాలా రహస్యమైనది. అమ్మవారిని ఉపాసన చేసేవారు 4 రకాలుగా ఉంటారు. సమయాచారము, కౌలాచారము, దక్షిణాచారము, వామాచారము అని 4 పద్ధతులు. ఇందులో శ్రేష్టమైనది సమయాచారము. దక్షిణాచారం కూడా కొంత మేలే. కౌల వామాచారం వాళ్ళు మాత్రము బహిర్ముఖులు, బాహ్యంగా కనిపించే పూజలే చేస్తారు. ఏయమైన నైవేద్యాలు, అసుర సంబంధమైన పూజలు చేస్తారు. కాబట్టి వీటి జోలికి వెళ్ళకూడదు. విశేషాంశాలు ఏంటంటే ఈ శ్లోకంలో శివుని యొక్క శక్తి యొక్కయు కలయికను కౌళి అందరు. కౌళియే కాళీమాత అవుతుంది. ఇందుకు ప్రమాణము కులం శక్తిరితి ప్రోక్తం. అకులం శివముచ్యతే కులే కులస్య సంబంధః కౌళ మిత్యభిధీయతే అని శాస్త్రవచనం. శివశక్తుల స్వరూపము అనగా శరీరమే శ్రీచక్రముగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మనస్సులో మాత్రమే ఆరాధించబడే ఇట్టి వర్ణమాల చేత మూలాది బ్రహ్మరంధ్రాంతమును కుండలిగా భావించి శిరాసన స్థితులై ఉన్మనీ మార్గంలో సోహం అనే త్రికోణ రూపం శివాగ్నిలో పూర్ణాహుతి దాల్చి అంతర్యాగం ఆచరిస్తూ దేవీభక్త పరాయణలో అమ్మవారిని తమదైన ప్రత్యేక శైలిలో ఆరాధన చేస్తుంటారు. ఇది బాహ్యంగా కారానిది, భావాత్మకమైనది మాత్రమే. ఇందులో దాగి ఉన్న లలితా సహస్రనామంలో నామాలేంటంటే రహో యాగ క్రమారాధ్య, త్రికూట, హ్రీంకారి, మూలమంత్రాత్మిక, మూలకూటత్రయ కళేవర, శ్రీమద్భాగవత కూటైక స్వరూప ముఖ పంకజ, కంఠాద కటిపర్యంత మధ్యకూట స్వరూపిడి, కంఠాద కటిపర్యంత మధ్యకూట స్వరూపిడి, శక్తి కోటేక తాపర్ణ కట్టెతో భాగదారిణి అనే నామాలు ఇవిడి ఉన్నాయి. ఈ యంత్రాన్ని బంగారు రేఖపై చెక్కించి అర్చించాలి. దానిపై ఒక వెండి గిన్నెను కానీ వెండి కాసులను కానీ ఉంచి 45 రోజులు దీక్షగా పూజించాలి. జపసంఖ్య రోజుకి 1000. అధికమైన ధనలాభాన్నిచ్చే ఈ ఆరాధనలో పెసరపప్పుతో వండిన అన్నం, తేనె నైవేద్యం చేయాలి. గురూపదేశం పొందిన వారు మాత్రమే ఈ ఆరాధన మొదలుపెట్టాలి. లేదా మామూలుగా శ్లోకం పారాయణ చేసేటప్పుడు కూడా ఈ పెసరపప్పుతో వండిన అన్నం, తేనె నైవేద్యంగా సమర్పించవచ్చు. కానీ యథాశక్తిగా జపం చేసుకుంటే కొంతకాలానికి మీకు మానసిక ఆనందము, సర్వసుఖాలు లభిస్తాయి. మనశ్శాంతి లేని వారు కూడా ఈ శ్లోకాన్ని జపం చేయడం ద్వారా వారికి మనశ్శాంతి పొందుతారు. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.